ఈరోజు ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 15వ తేదీన బళ్ళారిలో సాయి బాలాజీ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీకి సంబంధించి దాదాపు 1500 మెట్రిక్ టన్నులు ఐరన్ అక్కడికి ముడి సరుకు ఎన్ఎండిసి నుంచి దొంగతనం చేసి అక్కడికి తీసుకొని వచ్చి అమ్మడం అనేది జరిగింది. ఈ విషయాన్ని కర్ణాటక పోలీసులు వాళ్ళని పట్టుకొని విచారణ జరిపి దానిపైన కేసు కూడా కట్టడం అనేది జరిగింది. రీసెంట్గా 15వ తేదీ ఒక ఎఫ్ఐఆర్ని వాళ్ళు ఫైల్ కూడా చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నంబర్ 005/2026 51/2026 ఈ విధంగా కర్ణాటక పోలీసులు ఆంధ్రాలో అమ్మిన ముడి సరుకుని పట్టుకుంటా ఉంటే మన నియోజకవర్గంలో ఉన్న అధికారులు ఏం చేస్తా ఉన్నారు అంటే 1000 టన్నులు. ఎన్ఎండిసి అనేది అతిపెద్ద ప్రభుత్వ సంస్థ. అది అక్కడి నుంచే దొంగతనం చేసుకొని వచ్చి ఇక్కడ అమ్మినారంటే అంటే అక్కడ ఎంత భద్రత అనేది ఉంటుందంటే ఒక పోర్ట్లో ఉండేది ఒక ఎయిర్పోర్ట్లో కానీ ఒక పోర్ట్లో కానీ ఉన్నంత భద్రత అనేది కేంద్ర బలగాలు కూడా అక్కడ కేంద్ర సంస్థ అది ఆ బలగాలు కూడా అక్కడ ఉంటాయి. సిఐఎస్ఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో భద్రతా వలయం అనేది ఉంటుంది. అలాంటి భద్రతా వలయం నుంచి కూడా దొంగతనం చేసుకొని వచ్చి శ్రీ సాయి బాలాజీ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీకి నేముకల్లుకి అమ్మడం అనేది జరిగింది. దీన్ని కర్ణాటక ఎస్పీ గారు కర్ణాటక పోలీసులు కర్ణాటక అధికారులు పట్టుకోవడం జరిగిందే కానీ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాయదుర్గానికి సంబంధించి ఆ అధికారులు ఎందుకు పట్టుకోలేదు అంటే దీని వెనక ఆంతర్యం ఏమిటి? ఈ ఐరన్ ఫ్యాక్టరీకి అధికార పార్టీ నాయకుడికి ఉన్న సంబంధమా లేక ఇతరవి ఏమన్నా ఉన్నాయా అనేది బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యంగా క్వశ్చన్ చేస్తా ఉంది ఈ విషయము. అంటే 1000 టన్నులు వీళ్ళు దొంగతనానికి గురయ్యి దొంగ సరుకు బార్డర్ దాటి మన ఆంధ్రాలోకి వస్తున్నా కూడా అధికారులు నిమ్మకి నీరెక్కినట్లు వ్యవహరిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా మొన్నటికి మొన్న ఇదే ఫ్యాక్టరీకి ఓబులాపురం మైనింగ్ నుంచి కూడా గతంలో అనేక సార్లు అక్కడి నుంచి కూడా సీజ్ చేసినాక కూడా అక్కడి నుంచి ముడిసరుకు అనేది తరలించడం అనేది జరిగింది. ఇది చాలా పత్రికల్లో కూడా గతంలోనే వచ్చింది. అయినప్పటికీ ఎటువంటి చర్యలు ఇంతవరకైంది కర్ణాటక ఎస్పీ గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వాళ్ళు దీనిపైన మాట్లాడుతా ఉన్నారు. వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతా ఉన్నారు, ఈ విధంగా పట్టుకున్నారు. దాదాపు 3 వ్యక్తులను పట్టుకొని విచారణ జరిపి దీని వెనకల ఎవరెవరున్నారు ఏం కథ అనేది క్షుణ్ణంగా వాళ్ళు కర్ణాటక పోలీసు వాళ్ళు చూస్తా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు చూడండి. ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಬಳ್ಳಾರಿ ಹೊರವಲಯದಂತಹ ಐರನ್ ಫ್ಯಾಕ್ಟರಿಗಳಿಗೆ ನಾವು ಅದನ್ನ ಸಪ್ಲೈ ಮಾಡಿದ್ದೀವಿ ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ನಮಗೆ ಮಾಹಿತಿಯಲ್ಲಿ ತಿಳಿಸ್ತಾರೆ. ಈ ಕುರಿತು ನಾವು ಈಗಾಗಲೇ ಈ 2 ಇಂಡಸ್ಟ್ರೀಸ್ ಏನಿದೆ ಸಾಯಿ ಬಾಲಾಜಿ ಸ್ಪಾಂಜ್ ಐರನ್ ಇಂಡಿಯಾ ಲಿಮಿಟೆಡ್ ಅಂತ ಸಾಯಿ ಬಾಲಾಜಿ ಸ್ಪಾಂಜ್ ಐರನ್ ಇಂಡಿಯಾ ಲಿಮಿಟೆಡ್ అని ಈ 2 ಫ್ಯಾಕ್ಟರಿಗಳಿಂದ ಸುಮಾರು 1050 ಮೆಟ್ರಿಕ್ ಟನ್ ಬೇರು ಮತ್ತೆ 1437 ಮೆಟ್ರಿಕ್ టన్ ಬೇರನ್ನ ಈಗಾಗಲೇ అంటే 1050 టన్నులు ఒకదానికి 500 టన్నులు ఒకదానికి 1400 టన్నులు ఒకదానికి సప్లై చేశామని ఎస్పీ గారు చెప్తున్నారు. అంత ముడి సరుకు మన బార్డర్ దాటి దొంగతనం చేసిన సరుకు మన దగ్గరికి వస్తా ఉంది అంటే మీరు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? దీనిపైన బార్డర్ దాటేటప్పుడు అధికారులు దానిపైన నిఘా ఉంచరా? దీని వెనక ప్రతి ఒక్కటి
ఈ మేము ఎక్కడో అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, ఇంటర్నల్ గా ఇవన్నీ చేస్తా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పరా? దీనిపైన చర్యలు తీసుకోరా? ఇప్పటికైనా సరే అధికారులు దీనిపైన చర్యలు తీసుకొని వెంటనే దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరిపైన కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విచారణ జరిపి వీళ్ళకి తగిన శిక్ష అనేది పడాలి. ఇట్లా పడితే ఇంకొక ఫ్యాక్టరీకి కానీ ఇంకొక చోట కానీ ఇలాంటివి జరగవని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని నిన్న కూడా చెప్పాను. ఒక విషయాన్ని నిన్న జరిగిండే ఓబులాపురం మైనింగ్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని, దీన్ని కూడా ఖచ్చితంగా ఈ 2 కాపీలు కూడా నిన్న దాంతో కాక ఈ 2 కాపీలు కూడా సీఎం గారికి దృష్టికి తీసుకెళ్లి కర్ణాటకలో ఈ విధంగా ఫైల్ చేశారు, ఆంధ్ర పోలీసులు కానీ ఆంధ్ర అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి సీఎం గారికి డైరెక్ట్ గా మేము చెప్పడం జరుగుతుంది. మేము తొందరలోనే సీఎం గారిని కలుస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.